వెల్కమ్ టు హైడ్రోలిక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీ మిషన్ యొక్క సేల్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే ఈ వాట్సాప్ నంబర్కి మీ మిషన్ యొక్క ఫొటోస్ మరియు వీడియోస్ పంపించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైడ్రోలిక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇది జేసీబీ 35. దీని స్వింగ్ బేరింగ్ మార్చాలంటే ఇట్లా మొత్తం అంతా ఓపెన్ చేయాలి మనం. ఇది మొత్తం అంతా ఎందుకు ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ చేసిన బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ కిందకి ఇక్కడ మనకు బోల్ట్లు ఇస్తాడు. ఇవి కాకుండా ఈ పైన వస్తుంది కదా, ఈ ఫ్రేమ్ బోల్ట్లు, ఇవి మనకు ఫ్రేమ్ లోపల ఇస్తాడు అన్నమాట. ఇవి చూసారా, ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ హైడ్రోలిక్ ట్యాంక్ డీజిల్ ట్యాంక్ వస్తుంది అన్నమాట. ఈ ఏరియా అంతా మీకు బోల్ట్ చూసారా, ఇవన్నీ బేరింగ్ బోల్ట్లే. ఇట్లానే మనం ఇంజిన్ కూడా డౌన్ చేయాలి కంపల్సరీ. ఇదిగో ఇక్కడ ఇంజిన్ అసెంబ్లీ ఉండదు కదా, ఇంజిన్ ఉంటది, ఇంజిన్ కింద ఇచ్చాడు చూసారా బోల్ట్లు. ఇదిగో ఇవన్నీ బేరింగ్ బోల్ట్ అనమాట. అంటే అప్పర్ పైనుంచి వేసి బోల్ట్లు అన్నమాట ఇవన్నీ. ఇట్లానే మొత్తం ఇదిగో ఈ లోపల కూడా బోల్ట్లు వస్తాయి అన్నమాట. ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట కంపల్సరీ. మీరు 35 స్వింగ్ బేరింగ్ వేయాలంటే 35Z స్వింగ్ బేరింగ్ వేయాలంటే కంపల్సరీ ఇంజిన్ దింపుకోవాలి, ఇటు సైడ్ డీజిల్ ట్యాంక్ హైడ్రోలిక్ ట్యాంక్ దింపాలి. అప్పుడే మీకు కంపల్సరీ ఈ బేరింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఇలాంటి వీడియో మన యూట్యూబ్లో ఎక్కడా లేదు. చాలా మంది, నేను కూడా సెర్చ్ చేశాను, అందుకే ఈ వీడియో పెడతాను అన్నమాట. మీరు స్వింగ్ బేరింగ్ చెప్పాలంటే కంపల్సరీ కూడా మీకు ఈ కింద వచ్చి బోల్ట్ కింద వస్తాయి, అవి ఇబ్బంది లేదు. మనం పైన ఇప్పి మాత్రం కంపల్సరీ ఈ ట్యాంక్లో విప్పాలన్నమాట. ట్యాంక్ విప్పాలి, ఇంజిన్ కూడా తీయాలి. కౌంటర్ వెయిట్, ఇంజిన్ ఇవన్నీ తీసి మనకి, ఎందుకంటే మెయిన్ ఇట్లు అన్నమాట, మనకి ఇంకో ఛాన్స్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బేరింగ్ టీతులు పోయింది అన్నమాట. టీతులు పోవడం వల్ల ఈ బేరింగ్ పెంచాల్సి వచ్చింది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ టీతులు ఎందుకు పోవడానికి కారణం ఏంటంటే, ఎక్కువ మన ఆపరేటరు లోడింగ్ చేసేటప్పుడు ఏంటంటే క్రాస్ గా పెట్టి వన్ సైడ్ డౌన్ చేసి లోడింగ్ అయి చేసినప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. కానీ స్వింగ్ బేరింగ్ ఇది ఇసుక లోడ్ చేస్తుంది. మాక్సిమం చిన్న వెహికల్స్ అన్ని ఇసుకే చేస్తాయి. ఓకేనా, ఇసుక లోడింగ్ అన్నమాట. ఇది మొత్తం సెంటర్ జాయింట్. ఓకేనా, సెంటర్ జాయింట్ పైపులు ఇప్పాలి. ఇక్కడ లాక్ వస్తుంది, ఈ సెంటర్ జాయింట్ లాక్. ఇక్కడ ఈ లాక్ కూడా రిలీజ్ చేయాలి, అప్పుడే మీకు కింద సెంటర్ జాయింట్ ఉంటుంది, పైకి వెళ్తుంది. ఈ లాక్ చాలా చిన్నది ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా చూసుకుని ఓపెన్ చేసాక అప్పుడు మనకి ఫ్రేమ్ అండర్ క్యారేజ్ అప్పర్ క్యారేజ్ డివైడ్ అవుద్ది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అట్లానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.